లయన్స్ క్లబ్ కాకినాడ ప్రొఫెషనల్ చేపడుతున్న సామాజిక సేవ కార్యక్రమాలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచాయని లయన్స్ క్లబ్ పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ పేర్కొన్నారు. కాకినాడ రామారావుపేటలో గల లయన్స్ కమ్యూనిటీ హాల్లో లయన్స్ క్లబ్ కాకినాడ ప్రొఫెషనల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి లయన్స్ క్లబ్ కాకినాడ ప్రొఫెషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఉదయ భాస్కర్ అధ్యక్షత వహించగా పాస్ట్ గవర్నర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ఇన్స్టలేషన్ ఆఫీసర్ గాను, పాస్ట్ గవర్నర్ మంజులూరి విశ్వేశ్వరరావు ఇండక్షన్ ఆఫీసర్ గా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఉదయ భాస్కర్, అవుట్ గోయింగ్ సెక్రటరీ ఉస్మాన్ షబీర్ ఏడాది కాలంలో ప్రొఫెషనల్ క్లబ్ చేపట్టిన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. పాస్ట్ గవర్నర్ ముంజలూరు విశ్వేశ్వరరావు ప్రొఫెషనల్ క్లబ్లో నూతనంగా జాయిన్ అయిన క్లబ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి వారికి పిన్స్ ను పెట్టి సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. న్యూ ఆఫీసర్ బ్యారర్స్ ప్రెసిడెంట్ ఐరెడ్డి సత్యనారాయణ, సెక్రటరీ పాలూరి సుబ్బారావు, నల్లం భాస్కర్ రావులచే ఇన్స్టలేషన్ ఆఫీసర్ డాక్టర్ బాదం బాలకృష్ణ ప్రమాణ స్వీకారం చేయించి వారికి బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా క్లబ్ నూతన ప్రెసిడెంట్ ఐరెడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ భవిష్యత్తులో వారు చేపట్టబో కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులను సాల్వాలు కప్పి పుష్పగుచ్చాలు అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాస్ట్ గవర్నర్ ఈవీవి ఈశ్వర్ కుమార్, తలారి రామచంద్రరావు, వినోద్, ఎస్వీఎం చంద్రశేఖర్, ఉమామహేశ్వరరావు, రామసుబ్రహ్మణ్యం పెద్ద సంఖ్యలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ట్రాన్స్ఫర్ చేద్దామని తిండి మురళీకృష్ణని, ప్రసాద్ రాజుని, ఇంకో ఇద్దరు నాకు గుర్తున్నారు కానీ శ్రీరామారావు, మోహన్, ఈ 5గురిని అందులోకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ట్రాన్స్ఫర్ చేసి 15 మంది కొత్త మెంబర్స్, ఈ పాత వాళ్ళు 5గురు ఉంటే క్లబ్ బాగా ఎక్స్పీరియన్స్ తేలుతుందని చెప్పి ఆ రోజు అంటే టీవీ ఫ్రాంక్ మా క్లబ్ నుంచి పంపించేసింది కూడా నేను అదే భాస్కర్ని. బట్ అలాగే పంపించడం వలన సీనియర్ పర్సన్స్ ఉండడం వలన ఆ క్లబ్ సస్టైన్ అవుతూ వచ్చింది. రకరకాల కారణాలు సస్టైన్ అవడానికి క్లబ్ స్ట్రాంగ్ మెంబర్షిప్, కంటిన్యూస్ యాక్టివిటీస్, పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అండ్ గుడ్ ఫెలోషిప్. ఈ 4 ఏ క్లబ్ అయినా సరే ఖచ్చితంగా సర్వైవ్ అవుతుంది. ఎంత అద్భుతమైన ప్రపంచం అనేది 2 మాటలు దాని గురించి చెప్పిన తర్వాత మేము క్లబ్లో నేను ఎంటర్ చేయడానికి ప్రయత్నిస్తాను. లయన్స్ క్లబ్ మీరు మెంబర్ లాగా జాయిన్ అవుతున్నాను లయన్స్ క్లబ్లో. అంటే జాయిన్ అయిపోయాను, డబ్బులు కట్టకుండా కట్టేసాను, మెంబర్ అయిపోయాను అనుకోకుండా యూ హ్యావ్ టు లయన్స్ యొక్క గొప్పతనాన్ని మీరు అర్థం చేసుకుని, అంటే 100 years పైగా 1917లో మెల్విన్ జోసెఫ్ ఆయన దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని మనం ముందుకు వెళ్తున్నాం. ఒక ఆర్గనైజేషన్ 100 సంవత్సరాలు మనుగడ సాగించాలంటే ఎంతో గొప్పదే, దాని భావాలు గొప్పవైతే తప్ప మనం ఇన్ని సంవత్సరాలు 100 ప్రయాణం చేయడానికి మనకి అవకాశం ఉంటుంది. తగ్గించిన మీరందరూ నన్ను గుర్తుపెట్టుకుని పిలిచినందుకు మరొకసారి మీ అందరికీ నాకు కృతజ్ఞతలు. ఐరెడ్డి సత్యనారాయణ గారు, పాలూరు సుబ్బారావు ఈ సంవత్సరం ప్రెసిడెంట్ చేస్తూ చాలా పెద్ద ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం అన్నప్పుడు కొంతమంది ఈ రోజుల్లో మేమేంత కష్టపడ్డాం, మొన్న రాజారెడ్డి గారు ఎంతో కష్టపడితే కానీ 1,25,000 1,50,000 పోగేయలేదు, వీళ్ళు ఏం చేస్తారని అన్నారు. నేను వీళ్ళ గురించి నాకు ఇప్పుడు తక్కువ తెలుసు. ఈరోజు వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉందంటే ఐరెడ్డి సత్యనారాయణ గారు ఏం తెలిసిన పాలూరు సుబ్బారావు ఇద్దరు కూడా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. వీళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. ఏంటంటే జిల్లా కన్వెన్షన్ కొంచెం తక్కువగా చేయాలి, ఎక్కువ చేస్తే మళ్ళీ చిట్టిగా ఎక్కడ ఇబ్బంది పడతాడు అని మీ అందరినీ పేరున పిలిచి ఇంతమంది 150 మంది ఇన్స్టలేషన్ కార్యక్రమానికి వచ్చారంటే అది అనుకున్న పని అవుతుందని అనుకుంటున్నాను నేను. ఏదైనా ఒక యాక్టివిటీ చేయాలంటే ఆ యాక్టివిటీకి రిలేటెడ్గా ఎవరు ఉండాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు గ్యాట్ ఉంటుంది, వాళ్ళ బాధ్యతలు వేరు, పిఎస్టీ ఉంటాయి, వాళ్ళ బాధ్యతలు వేరు, డీసీలు ఉంటారు, వాళ్ళ బాధ్యతలు వేరు. ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గా వాళ్ళ బాధ్యతలు క్లియర్గా చెప్పాలి. వాళ్ళందరినీ కూడా డిసిప్లిన్లో తీసుకొచ్చి ఒక స్ట్రీమ్ లైన్లో నడపాలని ఉద్దేశంతో ఈ వాట్సాప్ కమ్యూనిటీని తీసుకురావడం జరిగింది. దయచేసి మెంబర్లందరూ కూడా అందులో త్వరగా మీరు జాయిన్ అవుతారని, అండ్ మేము ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అదర్ గ్రూప్స్ అన్నింటినీ కూడా అడ్మిన్లందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తాం, కొంచెం ఆ గ్రూప్స్ అన్ని కూడా క్లోజ్ చేసింది. ఈ ఒక్క వాట్సాప్ ఏదైతే ఈ 2026-27 సంవత్సరంలో 10 సంవత్సరంలో అనగా 2025-26 మూడవసారి అదే కైలాసంలో సిట్టింగ్ ప్రెజర్ బాక్స్, స్లీపింగ్ ప్రెజర్ బాక్స్ ఒకటి తెప్పించి ప్రస్తుత ఎమ్మెల్యే నానాజీ గారి చేతుల మీదుగా
బాదం బాలకృష్ణ గారి సమక్షంలో ఓపెన్ చేయడం జరిగింది. ఈ సిట్టింగ్ ప్రెజర్ బాక్స్ మన లైన్ సభ్యులైన నమస్వయ్య గారు ఆయన సొంతంగా మాకు ఇవ్వడం జరిగింది. అదే స్ఫూర్తిని మేము తీసుకొని మేము కూడా ఒక స్లీపింగ్ ప్రెజర్ బాక్స్ని అదే రోజున 2 ఒకేసారి నానాజీ గారు చేసినట్టుగా ఓపెన్ చేయడం జరిగినది. మనం చేసిన దాన్ని చూసి ఇదే విధంగా 15 లేక 16 చోట్ల అక్కడి ప్రజలు కొత్త కైలాసభూమి నిర్మించుకోవడం జరిగినది. ఒక 120 eggs ఎవ్రీ సెకండ్ సాటర్డే అక్కడ డొనేట్ చేయడం జరుగుతుంది. దానికి మన లయన్ విపుల్ అవినాష్ రెడ్డి దాన్ని స్పాన్సర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక ప్రోగ్రామ్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చాలా ప్రతిష్టాత్మకంగా మేము నిర్వహించడం జరిగింది. అందులో ఎట్ ఏ టైం అంటే ఒకే రోజు 16 ప్లేసెస్లో మేము బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ 16 ప్లేసెస్ ఏంటంటే అందులో 4 ఫార్మసీ కాలేజెస్ ఉన్నాయి, 4 ఏమో ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, మరియు 3 ఏమో స్కూల్స్. ఇలాగ డిఫరెంట్ ప్లేసెస్లో సేమ్ డే టోటల్ 2000 యూనిట్స్ ఆఫ్ బ్లడ్ కలెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం క్లబ్లో ఉన్న ప్రతి మెంబర్ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. డొనేషన్ అవ్వనివ్వండి, రకరకాల కార్యక్రమాలు మేము చేయడం జరిగింది. సో మేము చేసిన దానికంటే ఈ కొత్త నూతన కార్యవర్గం అనేవాళ్ళు మాకంటే ఇంకా బాగా చేస్తారని ఆశిస్తూ, ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఒకళ్ళకి పోతే లాస్ట్ ఇయర్ కంటే కూడా మనం బాగా చేయాలనే కాంపిటేటివ్ స్పిరిట్తో చేయాలి. కాబట్టి ఈ కొత్త కార్యవర్గాన్ని మనం స్వాగతిస్తున్నాము. సో ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన లయన్స్ క్లబ్ చాలా మంది మెంబర్స్ వచ్చారు. మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. ఈ 2 మాటలతో నేను మా క్లబ్ గత సంవత్సర కాలంగా మేము చేసిన యాక్టివిటీస్ ఏవైతే చేశామో వాటి గురించిన వివరాలని క్లబ్ సెక్రటరీ ఉస్మాన్ షబీర్ గారిని చెప్పవలసిందిగా